వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము లెమన్ చికెన్ చేస్తున్నామండి. ఇక్కడ నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. సో 1/2 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాను. సో లెమన్ చికెన్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇక్కడ నేను 1 ఎగ్ వేస్తున్నానండి. అలాగే కప్పు కర్డ్ అండి. నెక్స్ట్ 2 లెమన్ సైజ్ నిమ్మరసం వేస్తున్నానండి. ఎందుకంటే లెమన్ చికెన్ కదా, అందుకని నిమ్మరసం వేస్తున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మైదా. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్. సో నెక్స్ట్ ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేటట్టుగా మసాజ్ చేసుకొని చికెన్ అంతా కూడా సో డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి చికెన్ ఫ్రై చేయడానికి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అంతా కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అంతా కూడా సిమ్లో ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే సరిగా ఫ్రై అవ్వదు. సో అందుకని చెప్పి నేను సిమ్లోనే ఫ్రై చేస్తున్నానండి. ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి. చూడండి చికెన్ అంతా కూడా ఇలా ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ ఇలా అవ్వాలి. చూడండి నాకు చికెన్ అంతా ఫ్రై చేసుకోవడానికి 20 minutes టైం పట్టిందండి, ఎందుకంటే సిమ్లోనే ఫ్రై చేశాను కదా. సో నెక్స్ట్ ఇక్కడ నేను చికెన్లోకి సాసెస్ ప్రిపేర్ చేద్దామండి. 1 టేబుల్ స్పూన్ మైదా. నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఆ మైదా అంతా కూడా ఉండలు లేకోకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకోకుండా నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఉండలు లేకోకుండా అంతా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండాలండి. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్స్ వేస్తున్నానండి. అలాగే జింజర్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ కర్రీ లీవ్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయొద్దండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయని అవసరం లేదు. కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి. చూడండి ఇలా ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు. నెక్స్ట్ నేను ఇక్కడ నెక్స్ట్ స్మాల్ కప్ వాటర్, అప్పుడు చూడండి నెక్స్ట్ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇది వరకు మనం కలిపి పెట్టుకున్నాం కదండి మైదా, అది యాడ్ చేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా అంతా బాగా నీట్గా మిక్స్ చేసుకొని నెక్స్ట్ కవర్ పెట్టి ఒక 2 minutes కుక్ అవ్వనివ్వండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇదంతా కూడా మరొకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇలా సాసెస్ అంతా
సో చికెన్లోకి సాసెస్ రెడీ అండి. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేస్తున్నానండి సాసెస్లోకి. బటర్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మెల్ట్ అయ్యేంత వరకు బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇదంతా బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను చికెన్ యాడ్ చేస్తున్నానండి. ఇది వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్. చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇలా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. చూడండి 2 మినిట్స్ తర్వాత పైన ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే ఫ్రై చేస్తాం కదా చికెన్, ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు ఇంకా. సో వేడి వేడి లెమన్ చికెన్ రెడీ అండి. జ్యూసీగా చాలా బాగుంటుంది స్టార్టర్స్లోకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.